ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అట్టు చూస్తున్నారు కదా, ఇది వచ్చి స్వీట్ గోధుమ అట్టు అనమాట. బ్రేక్ఫాస్ట్కి అలా స్నాక్స్ ఎనీ టైం మనం ఏదైనా కూడా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇట్లా ప్రిపేర్ చేసుకుని వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, బ్యాటర్ దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇందులోకి గోధుమ పిండి, కొంచెం ఉప్పు వేసి వాటర్ సరిపడా వేసుకొని ఒక గరిటె లేదా ఒక 2 స్పూన్లు లేదా ఒక గుప్పెడు మైదా పిండి అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కంపల్సరీగా. మైదా యాడ్ చేయకపోతే ఏంటంటే అట్టు పలుచగా రాదు, గోధుమతో అట్టు మనకి అవ్వదు. మీరు కావాలంటే ట్రై చేసి చూడండి. కాబట్టి కొంచెం కార్న్ఫ్లోర్ కానీ లేదా మైదా యాడ్ చేసుకుంటే చాలు. అందరికీ కార్న్ఫ్లోర్ అవైలబుల్ ఉంటుంది కాబట్టి మైదాని కొంచెం ఒక గుప్పుడు వేసుకొని బాగా ఉండలేకుండా బ్యాటర్ని కలుపుకొని దోశ బ్యాటర్ లాగా తగినంత లైట్గా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం చప్పగా అనిపిస్తాయి. తగినంత స్వీట్ కూడా యాడ్ చేసుకొని అట్లు పోసుకోవడమే. సో మా బాబాయ్ అయితే ఇందులోకి ఈ స్వీట్గా వేసినా కూడా లైట్గా ఆవకాయ గ్రేవీ వేసుకుని బ్రేక్ఫాస్ట్ చేస్తాడు. సో ఇదైతే చూస్తున్నారు కదా, బ్యాటర్ని మనము ఆ కన్సిస్టెన్సీలోనే కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, కొంచెం మాడి టేస్టీగా చాలా బాగుంటాయి. మీరు బ్రేక్ఫాస్ట్ ఈజీగా చేసుకోవాలి అనుకున్నప్పుడు, ఫాస్ట్గా ఏదైనా ఇంట్లో ఏమీ లేవు అనుకున్నప్పుడు గోధుమ పిండిని సరిపడా క్వాంటిటీలో వేసుకొని మనకి ఎన్ని కావాలో ఎన్ని అట్లు కావాలో అట్లా వేసుకొని దానికి సరిపడా వాటరు, ఒక 2 స్పూన్స్ మైదా అండ్ ఒక పించారు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని తగినంత బెల్లం పోసుకొని అట్ల కింద పోసుకోవడమే ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీగా అండ్ హెల్తీగా ఉండేటువంటి మరి గోధుమ పిండి అయితే మనకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. చాలా స్నాక్స్కి, ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఇంకా చాలా బాగుంటాయి. పిల్లలు ఇష్టంగా తింటారు. సో మీరు ట్రై చేయండి, మర్చిపోవద్దు. నేనైతే ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి, లేదంటే అట్టు రాదు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. కొంచెం మనకి టేస్టీగా రావాలి అంటే కనుక కొంచెం అంతా చక్కెర వేసుకోవచ్చు, లేదా మనకి బెల్లం ఇష్టపడే వాళ్ళు బెల్లమే వేసుకొని కలుపుకోవచ్చు. సో బెల్లం కొంచెం వాటర్లో వేసి కలుపుతుంటే మనకి అయిపోతుంది, లేదా కొంచెంగా పొడుం కింద కొట్టుకొని లేదా చెక్కుకుంటాం కదా, తురుముకుంటాం కదా, అట్లా కూడా తురుముకొని వేసుకోవచ్చు. చాలా టేస్టీ అండ్ హెల్దీ స్నాక్స్ లాగా కూడా స్వీట్ ఐటెం ఏదైనా చేసుకోవాలనిపించినప్పుడు, ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు కూడా పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్లా కూడా ఇది చేసి పెడితే చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా తింటారు. సో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీడియోస్ వెళ్ళి చూడండి. నా ఛానల్ వచ్చేసి మోటివేషన్ అండ్ కుకింగ్ ఛానల్ ఓన్లీ ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ కామెంట్ ఆల్సో. నచ్చిందని అనుకుంటున్నాను. చాలా వీడియోస్ ఉంటున్నాయి, బట్ టైం కుదరట్లేదు. సో చూస్తున్నారు కదా, టేస్టీగా మనము ఏమీ లేవు అనుకున్నప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం ఇంట్లోనే ఇవి ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది, ఇంకా సింపుల్గా అయిపోతుంది. సో మనకి బయట నుంచి ఫుడ్ తినాలి కంపల్సరీగా ఉండాలి అన్న అవసరం లేకోకుండా ఈజీగా ఇంట్లోనే గోధుమ పిండితో ఇలాంటి రెసిపీని చేసి మీ ఇలాంటి రెసిపీని తయారు చేయండి ఫ్రెండ్స్. అలాగే నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ కూడా చేయండి. తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.